హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఉదయాన్నే 6 కల్లా అయితే లేచేసానండి. ఇల్లంతా తుడిచేసి స్నానం అంతా చేసేసుకొని పూజ అయితే చేసుకున్నామండి. ఈరోజు పూజలో మా వారు కూడా పాల్గొన్నారు. రోజు నేను పూజ చేస్తే దండం పెట్టుకునేవారు. ఈరోజు ఆయన కూడా త్వరగా లేచేసి పూజలో పాల్గొన్నారండి. ఆయన కూడా త్వరగా సైడ్కి వెళ్ళాలనేసి అయితే లేచారు. ఇంకా వర్షం అయితే లేదండి, నైటే పడి ఆగిపోయినట్టుంది. ప్రజెంట్ అయితే ఏం లేదు. మా ప్రణతినేమో ఇంకా పడుకొని ఉంది. మా శ్రీహాని అమ్మ వాళ్ళ నాన్నతో బయటికి వెళ్ళారండి. ఇంట్లో దోశ బ్యాటర్ ఉప్మా చేస్తారన్న టిఫిన్, వాళ్ళకు ఉప్మా వద్దంట. అందుకని అయితే దోశ బ్యాటర్ తెచ్చుకోబోయారు. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి బయట నుంచి దోశ బ్యాటర్ తెచ్చుకోవడం. అసలు ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోలేదు, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అదే ఉప్మా చేస్తా అంటే ఉప్మా వాళ్ళకు నచ్చక దోశ అయితే పిండి తెచ్చుకోబోయాను. నేను ఈలోపైతే పల్లీలు అయితే వేస్తున్నాను. కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి. అది కూడా పక్క ముక్కలు అయితే చేసి పెట్టుకున్నాను. చల్లారక మిక్సీ అయితే పట్టుకొని పిల్లలిద్దరికి అయితే త్వరగా స్నానాలు చేయించి ఏదో స్కూల్కి అయితే పంపించాలండి. వాళ్ళని చూస్తూ ఉండండి. హలో సరే చూడండి, మావాడు బ్లూటూత్లు ఎట్లా పెట్టిండు. దోశలు తినరా అంటే ప్లేట్లు వేసేసి రెడీ అయినారు. ఇద్దరికి షూ వేసి పంపించాలి. నీ వాచ్ తెచ్చుకుంటావా? అక్క తెచ్చుకోమైంది వాచ్. నీ వాచ్ నీ వాచ్ చూపి. తిన్నావా ప్రంటి? ఓకే. అబ్బువాడు ఆడికి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్తున్నావా? నేను వచ్చానా మీ స్కూల్కి? ఏడుదయ్యా క్లాసెస్ చెప్పు. అయితే మళ్ళీ ఇంటికి అయితే తీసుకొని వచ్చండి. 9 కల్లా వదిలిపెట్టినాం కదా, 10 కల్లా వాళ్ళ మేడం మళ్ళీ ఫోన్ చేసింది. మీ వాడు ఏడుస్తూ ఉన్నాడు, వచ్చి తీసుకెళ్ళండి అని. వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చిన మేడం బుక్ హోంవర్క్ కరెక్షన్ చేయలేదు. ఆ బుక్ కోసమంటే బుక్ నేడుతున్నాడు. స్కూల్ కూడా బుక్కులు అయితే కావాలంట. ఎందుకు బుక్? స్కూల్ బాగుంటే నీకు బుక్ ఎందుకు? మా వాడిని స్కూల్ మానిపించాలండి. స్కూల్ మానిపిద్దామా? ఇంట్లో ఉంటావా? అక్కనే ఆయనకు తీసుకొస్తులే. అప్పుడే నీ బుక్ కూడా మేడాన్ని అడిగి నీ బుక్ కూడా తెచ్చేసుకుందామా? తెచ్చుకోపోయి తెచ్చుకోపో. నేను రాను. మా హస్బెండ్ అయితే తినేసి సైడ్కి అయితే వెళ్ళిపోయారండి. ఎండ మాత్రం ఫుల్గా ఒక మెరుపు మెరుస్తుంది. ఉదయం అనబడి కూడా నా గోధుమలు నానబెట్టి ఆరేసాం కదా 2 రోజులు. ఆ గోధుమలు ఏ ముహూర్తాన్ని వేసాను అవి నానబెట్టిన మించి ఒకటే వర్షం అండి. అయితే ఇప్పుడు ఇంకా ఖాళీగానే ఉన్నా కదనేసి మిద్దె పైన తెచ్చి ఆరేసానండి. గోధుమలు ఎండేసాను. బాగా ఎండితే మాత్రం పిండి పట్టించుకుంటే 1 నెల 2 నెలలు అయితే ఉంటుందండి. కొంచెం బ్యాళ్ళు మెత్త ఉండి పట్టించుకున్నాం అనుకో త్వరగా బూజు అయితే వస్తుంది పిండి. అందుకే ఎండకైతే తెచ్చాను. ఎండ మాత్రం ఫుల్గా ఉందండి. వర్షం ఉందేమో సాయంత్రం మళ్ళీ చూడాలి. గోధుమలు బస్. ఈ నెల మాకు వాటర్ బిల్ ఎంత వచ్చిందంటే అండి 2000 అయితే వాటర్ బిల్లే వచ్చిందండి. మాకు ఇక్కడ పాల బిల్ కన్నా వాటర్ బిల్లే ఎక్కువైపోయింది. ఇది నార్మల్ వాటర్ వచ్చేసి 2000, డ్రింకింగ్ వాటర్ వచ్చేసి 500, మొత్తం వచ్చేసి 2500 వచ్చేసి వాటర్ బిల్ వచ్చిందండి. పాల బిల్ వచ్చేసి 30 రూపాయల ప్యాకెట్ నెల మీద 920 రూపాయల పాల బిల్ అయితే నీళ్ళ బిల్లే 2500 అండి. ఇక్కడ రూమ్ రెంట్ ఎంత ఉన్నా వాటర్ బిల్ మాత్రం కంపల్సరీ ఉందండి. మా ఏరియాలో బిల్లు ఉంది కానీ మరి నీళ్ళ ప్రాబ్లం మాత్రం అసలు ఎప్పుడూ రాలేదండి. లాస్ట్ టైం సమ్మర్లో ఒక ఏరియాలో నీళ్ళు భలే ప్రాబ్లం వచ్చాయి కదా, కానీ మాకు అస్సలు వాటర్ ప్రాబ్లం అనేదే లేదు. ఎప్పుడు అస్సలు నీళ్ళు ఒక బకెట్ కూడా పట్టి పెట్టుకోము. అయినా కూడా ఇప్పటి వరకు కూడా వాటర్ ప్రాబ్లం అయితే అసలు ఎప్పుడు రాలేదండి. లేవు ట్యాంపులు లేవు అనకుండా అసలు వాటర్ ప్రాబ్లం అయితే రాలేదు. దీంట్లో మా ఓనర్ని అయితే మెచ్చుకోవచ్చు. అలా ఉందండి బెంగళూరులో వాటర్ పరిస్థితి. ఎక్కువ చూసి వాడుతున్నా కూడా అంతే వస్తుంది. ఇంకా చూడకుండా ఇంకా ఎలా పడితే అలా వాడనంటే 3000 4000 వస్తుంది.
వాడైతే నిద్ర పోతా ఉన్నాడండి. ఇంకా కరెక్ట్గా మా ఫ్రెండ్కి 3కి అయితే వదిలేస్తారు. ఇంకా పడుకున్నాడు కదా అనేసి త్వరగా పోయి అయితే మా ఫ్రెండ్ని అయితే తీసుకుని వచ్చాను. ఎట్టనో లేయలేదండి. ఒకవేళ లేసాడు అనుకో, నేను ఇంట్లో లేదనుకో, అక్క కాడికి నన్ను ఎందుకు తీసుకోపోలేదు అక్క పోతా ఇలా ఒకసారి డోర్ తీసుకొని ఒక ట్విస్టే చేసిండండి బాబు. చచ్చినప్పుడు అసలు అమ్మ దొరికిండు ఆ రోజు ఎట్లనో, లేకుంటే నా బతుకు బస్ స్టాండ్ అయ్యేది ఆ రోజు మా వారితోటి. సాయంత్రం అయితే మా హస్బెండ్ ఇంటికి వచ్చారండి సైట్ నుంచి. ఏంటో బోండాలు తినాలనిపించిందంట. ఉదయం దోశలు చేశాను కదా, కొంచెం ఉన్నదండి ఇడ్లీ పిండి. దాంట్లోకి అయితే బియ్యం పిండి ఉంటుంది కదా, అది కలిపి ఒక అరగంట నానబెట్టానండి. గట్టిగా వస్తాయి అనుకున్నా కానీ బాగానే వచ్చాయి. బియ్యం పిండి వేసిన కదా గట్టిగా వస్తాయి అనుకున్నా, అదేం బాగానే వచ్చాయి. అదే చూసుకో, టేస్ట్ బాగుంది. చాలా కొన్ని అయితే వస్తాయి. అది వచ్చి నా కొడుకు మధ్యకాలంలో చాలా రోజులు బోండాలు చేయటం. మా డూడే పొద్దున చెప్పిండు సాయంత్రం బోండాలు చేయాలి. అందుకే వచ్చినాక వేడిగా చేశా. బయట వెదర్ కూడా చల్లగా ఉంది క్లైమేట్. మధ్యాహ్నం అయితే గోధుమలు ఎండబెట్టాను కదండి, అవి రోజు అట్లనే ఉంటున్నాయి. మళ్ళీ అట్లనే ఉంటే మెత్తపడతాయి అనేసి పోయి అయితే గోధుమ పిండి అయితే పట్టించుకొని వచ్చానండి. డబ్బాలో పట్టించుకొచ్చుకుందాం అనుకున్నాను. అది పెద్ద మరండి, అసలు భలే హీట్లో ఉంది. ఆ హీట్కి ఆ డబ్బా కాలిపోతుంది. అందుకే ప్లాస్టిక్ కవర్ కాకుండా ఇలా క్లాత్ కవర్ అయితే తీసుకుపోయాను. ఇప్పుడు చల్లారాక డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. కొన్ని కూరగాయలు కూడా తెచ్చానండి. క్యారెట్, బీరకాయ, ఇప్పుడు పెరుగు, ఆలు తెచ్చాను. ఇప్పుడైతే క్యారెట్ ఫ్రై చేసి చపాతీ అయితే చేయాలనుకుంటున్నాను. సింపుల్ రెండు అంట్లు ఉన్నాయండి. అప్పుడు అంట్లు తోముకొని కసులు కట్టుకొని వంట అయితే స్టార్ట్ చేయాలి. మళ్ళీ అంట్లు కూడా అయితే మొత్తం అయితే తోమేసానండి. క్యారెట్ కోసేసి కూడా కర్రీ కూడా అయితే చేస్తున్నాను. క్యారెట్ ఫ్రై, చపాతీ పిండి కూడా అయితే కలిపి పెట్టాను. చపాతీ చేస్తున్నాను కాబట్టి రైస్ అయితే తక్కువనే కడిగి పెట్టానండి. కొంచెం నానాకైతే అన్నం కూడా అయితే వండేస్తాను. మా వాళ్ళిద్దరైతే బొమ్మలు చూస్తూ ఉన్నారు. హలో ఏంది